వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ సిటీకి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కంచరపాలెం కొండపైన ఉన్నటువంటి సత్యానగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతం అంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం సత్యానగర్ 2 ప్రాంతానికి వచ్చాము. ఈ ప్రాంతంలో ఈ కొండవాలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇంటికి మనం చూడొచ్చు. ఈ ఇటీవల వర్షాలకి ఈ ప్రాంతం అంతా కూడా ఈ కింద ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా కొండవాలు ప్రాంతం. ఈ మట్టి అంతా కిందన పడిపోవడంతో మొత్తం ఆ పైన ఉన్నటువంటి నివాసాన్ని మొత్తం కూడా బేట్లు వచ్చేసి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులంతా కూడా ఈ ఏదైతే ఇసుక బస్తాలు పిక్క బస్తాలు ఏవైతే ఉన్నాయో అది కూలిపోకుండా తాత్కాలికంగా అయితే ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా పెట్టి దీన్ని సంరక్షిస్తున్నారు. అయితే ఇదైతే ప్రమాదమనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి అయినా భారీ వర్షానికి ఈ గోడ కానీ పడిపోతే ఆ పైన ఉన్నటువంటి ఇంట్లో ఉన్నవారు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. సో ఈ గ్రామస్తులంతా తమకు సరైన న్యాయం చేయాలని ఈ వాల్ నిర్మించాలని కోరుతున్నారు. మనతో కొందరు స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఇంట్లో ఉంటున్నారా? మేము ఇంట్లో ఉంటున్నాం. చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటే ఉంటున్నాం అండి. చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాలు పడితే మేము ఒక్క గడి కూడా ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాం అండి. ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకా వర్షాలు ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా సార్లు పైన గోడల మీద పడిపోయి కూడా మేము పెంకుటిల్లు పాతిళ్ళు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. పాములు ఏంటి ఇంకా తుప్పలు ఇంకా అన్ని వల్ల ఇబ్బంది పడుతున్నాం, మామూలుగా కాదు. ఇప్పుడు వర్షాలకి ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఇంత పడిపోవడం వల్ల ఇంకా అసలు ఒక గడి వర్షం వచ్చినా తప్పదనేసి అలాగ ఉంటున్నాం. ఇంకెటు బయటకు వెళ్ళి ఉండలేం కదా, ఇంటికి అదిగా ఆడికి వెళ్ళిపోవడం చేయడం అంటే కష్టం కదా అనేసి ఇంట్లో ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందే కదా. ఫస్ట్ ఇంట్లో ఉండేవారు, ఇంకా తప్పదని ఇక్కడ ఫస్ట్ నుంచి కట్టుకొని ఉండిపోయిన ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. ఇంకా ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోగలం. అందుకనేసి ఇప్పుడు వర్షాలు వస్తే పళ్ళకి ఏమో దేవుడి దేవాలు భగవంతుడి దేవాలు సాయం చేస్తారు కదా గవర్నమెంట్ అనేసి ఒక ప్రాధాన్యపడుతున్నాం. అది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో ఉండడం. మేము మామూలు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాం కదా, రోడ్డు మీద సర్బత్ వెండి వ్యాపారం చేసుకున్నాం. ఇబ్బంది పడుతున్నాం, మేము కట్టుకోలేము స్తోమత కాబట్టి మీరు ఏమైనా ఇచ్చేసి మాకు ఏమైనా సాయం చేస్తారని చూస్తున్నాం సార్. ఏంటి ఇక్కడ వాల్ కడితే సరిపోతుందమ్మా? మాకు వాల్ కడితే చాలు సార్, మాకు ఇంకేం వద్దు. అంటే మొత్తం అంతా కూడా గోడ అంతా పడిపోతుందా? మొత్తం అంతా పడిపోయింది సార్, ఇంకేం లేదు సార్. ఇంకా మొత్తం అంతా వదిలేసింది. ఇంకైతే ఏమైనా అవుతుంది ఏమైనా భయం పడుతున్నాం సార్. అది ఈ మట్టి బస్తాలు వేసి ఎంతకాలం అయింది? 15 రోజులు 20 రోజులు అవుతుంది సార్. అలాగే ఈ మధ్యన సార్ జీవీఎం చదివి సార్ వచ్చి చెప్పగానే వెంటనే వాళ్ళు ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ వచ్చి, కార్పొరేటర్ గారు మొత్తం అందరూ వచ్చి సహాయం చేశారు సార్. వెంటనే ఫోన్ వచ్చి మాకు ఇది ఒకటే కొద్దిగా చేస్తాం, మా ఇంటికి మాకు ధైర్యంగా ఉంటుంది సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు చెప్పండి గురుగారు, అంటే ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందా? ఎప్పుడు ఇదేనండి. గత 40 సంవత్సరాలుగా వీళ్ళు ఫస్ట్ వచ్చిన కుటుంబం ఈ ఏరియాకి. ఈ కొండవాళ్ళ ప్రాంతం 50వ వార్డులోని సత్యానగర్ 2 మా గ్రామం. ఈ గ్రామంలో ఎప్పుడు వరదలు వచ్చినా సరే ముందు ఈ ఎస్పెషల్లీ ఈ లైన్ మట్టుకి ఈ పడిపోవడం, గోడలు పడిపోవడం ఏదో చేసుకొని మళ్ళీ అక్కడ తాత్కాలికంగా చేసుకోవడం జరుగుతుంది. కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏ కారణాల చేత ఆగిందో పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. ఈ టెంపరీగా ఇలాగ ఏదో చేయించి వెళ్తారు. మొన్న కమిషనర్ గారు వచ్చారు, ఆ కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు చూసి వెళ్ళారు. ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వర్షం వచ్చినా మళ్ళీ అదే పరిస్థితి అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గోడ పడిపోవడం చాలాసార్లు జరిగింది. వీళ్ళు షర్బత్ బండి పెట్టి రోడ్డు మీద ఏదో ఉంటారు, ప్రతిసారి కట్టించుకొని ఏదో చేయాలంటే చేయలేరు. మొత్తం చెయ్యాలన్నా సరే చాలా కష్టమైన పని. అది గవర్నమెంట్ ఏదో గుర్తించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. మేమైతే మా తరపున అందరినీ కోరుకున్నది ఎమ్మెల్యే గారిని, అది ఇది ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే రిటైనింగ్ వాళ్ళు ఎల్ షేప్లోనే ఏదో పెడితే ఇది మిగతా ఒక కుటుంబం జరిగిందంటే ఇంక మిగతా కుటుంబాలు ఆటోమేటిక్గా జారిపోయే ప్రమాదం ఉంది ఈ రిటైనింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల. అందువలన గవర్నమెంట్ ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ కనపడితే దీని మీద ఏమైనా తీసుకోవాల్సింది కోరుతున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో వర్షాలు వస్తే కొంచెం భయంగానే ఉంటుందండి? చాలా భయంగా ఉంటుందండి. సచివాలయంలో వచ్చి వాతావరణం తుఫాన్ అనేటప్పటికల్లా వాళ్ళు వచ్చి వీళ్ళకి అందరికీ అప్రమత్తం చేస్తుంటారు సార్. ఇలా శిబిరాలకి వాటికి వెళ్తూ ఉంటారు. మొన్న వర్షాలకైతే మాత్రం ఇది ఇలా పడిపోయిందండి. వెంటనే విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, తర్వాత వార్డు అధ్యక్షుడు వచ్చారు, నేను కూడా వార్డు అధ్యక్షుడే సార్. కమిషనర్ గారు వచ్చారు ఇదే తాత్కాలికంగా చేశారు సార్. దీన్ని పర్మనెంట్గా చేయాలని మా కోరిక సార్, ప్రజల కోరిక. వాల్ కట్టాలి సార్, రిటర్నింగ్ వాల్ కట్టాలి సార్. దీని బ్యాక్ సైడ్ కూడా హౌస్లు ఉన్నాయి సార్. ఇది కానీ ఒకవేళ ఏదైనా అయితే వెనకాతలు ఉన్న ఇల్లు కూడా ప్రమాదం జరుగుతుంది సార్.
అందువల్ల ప్రభుత్వానికి వివరించుకునేది ఏంటంటే దీన్ని పర్మనెంట్గా ఏదైనా రిటర్నింగ్ వాళ్ళు ఇచ్చేస్తే మా గ్రామం తరపున ఆయనకి అభినందన తెలుపుకుంటాను సార్. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో కేవలం వర్షాకాలం కదా ఎప్పుడు ఇదే పరిస్థితి అండి. వర్షం పడినప్పుడు పడిపోతుంటే, ఏదో ఎండ కాసినప్పుడు విపరీతమైన పాములు ఇచ్చేస్తుంటాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ. చాలా మరి ఏం చేస్తాం, ఇంకా కిందకి వాటికి వెళ్ళకుండా ఇక్కడే మరి ఇలాగా దాన్నే మనకి అద్దెలు కట్టుకోలేకుండా ఇలా ఉండిపోతున్నాం. ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. నైట్ అయితే నిద్ర పడడానికి కూడా పట్టడం లేదు ఈ ఆందోళనతో. వర్షం పడినప్పుడు చేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది సార్. అంటే రాత్రి సమయంలో పెద్ద వర్షం పడితే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయనే మరి బిక్కు భయంతో ఉంటున్నాం అండి. ప్రమాదం జరుగుతుందనే మరి భయంగా ఉంటున్నాం. మొన్న అయితే ఒక లారీ స్టాండ్కి వెళ్ళి వాతావరణం బాగాలేదు అనుకుంటే ఒక తార్పా తెచ్చుకొని వేసుకున్నారు సార్ మొన్న. అది కూడా కాయలేదండి. ఆ తార్పాలు అవి కూడా ఇది అయ్యలేదు. తర్వాత మొన్న వీళ్ళు వచ్చి ఇది తాత్కాలికంగా ఇదేదో చేయడం కోసమని అప్పటికప్పుడు వేస్తే ఆ తార్పా తీయవలసి వచ్చింది సార్. చెప్పండి సార్, ఈ పరిస్థితి ఎంతకాలంగా ఉంది ఏంటి అసలు? ఇది సుమారు ఒక 39-40 సంవత్సరాల నుంచి ఉంది సార్ మాకు ఇది. అంటే మేము ఎక్కడ వలస వచ్చిన కూలీలమే. అంటే ఏదో కూలీని అల్లి చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నాం. అదేవిధంగా అప్పుడు చిన్నప్పటి నుంచి పైసా కూడగొట్టుకొని కట్టిన ఇల్లు సార్ ఇవన్నీ. ఇంతకీ ఏదో నిలబెట్టుకుంటే ఈ వర్షాకాలం ఇబ్బంది అయిపోతుంది మాకు. మాటికి గోడలు జారిపోవడం, మీ కిందని బంటి ఇంట్లో ఉండలేక భయపడడం. ఇదే కాదు సార్, మీద చాలా ఇల్లులు ఉన్నాయి. అంటే ఒక ఇల్లు కానీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ మీద నుంచి ఇల్లులన్నీ కూడా మొత్తం కిందకు వచ్చేస్తాయి సార్. మొత్తం టోటల్ పైన ఇంకా 10-15 ఇల్లు ఉన్నాయి సార్ పైన. ఇక్కడ అందరూ స్థానికులు, కానీ ఎవరికి సద్యోగాలు లేవు. అందరూ కూలి పని చేసుకునే వాళ్ళమే. రోజుకి వెళ్ళలేదు, బయటికి వెళ్తే ఒక 500-600 వస్తుంది ఎందుకంటే ఎక్కువ రాదు ఈ రోజులలో. ఆ విధంగా జీవనోపాధి సాగిస్తున్నాం ఇక్కడ మేము. ఏదో ప్రభుత్వం ఏదో కల్పించుకొని మాకు ఏదో సాయం చేయాలని మరి కోరుతున్నాం సార్. వర్షం వచ్చిందంటే ఈ కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నామంటూ మనతో మాట్లాడుతూ చెప్పారు. ఎక్కడో మనం టీవీల్లో చూస్తూ ఉంటాం, ఉత్తరాఖండ్లో వర్షాలు వస్తే ఇల్లులన్నీ కొట్టుకుపోతున్నాయని. అలాంటి పరిస్థితి విశాఖ ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు వస్తే ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామో ఈ ఇల్లు పూర్తిగా ఈ వర్షాలకి కిందంతా మట్టి అంతా కూడా కొట్టుకుపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. ఇల్లు కానీ అనుకోకుండా పడిపోతే వెనకున్నటువంటి మరిన్ని నివాసాలు కూడా కింద పడిపోయే ప్రమాదకర పరిస్థితి ఇక్కడ ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, జీవీఎంసీ అలాగే ప్రభుత్వ అధికారులు స్పందించి ఇదైతే తాత్కాలిక సొల్యూషన్ కాకుండా పర్మనెంట్గా ఏదైతే కొండవాళ్ళు ప్రాంతం ఉందో ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించినట్లయితే తాము ధైర్యంగా ఇంట్లో నివాసం ఉంటామని, తామంతా కేవలం కూలి పనులు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని, కిందకి వెళ్ళి అద్దెలు కట్టుకోలేక ఎప్పటి నుంచో వలస వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఈ ఇళ్లలో నిర్మించుకున్నామని, ఈ వర్షాల కారణంగా ఇవంతా కొట్టుకుపోవడం తమను మరింత భయానికి ఆందోళనకి గురి చేస్తున్నాయని అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.